ఇక అదృష్టమైశ్వర్యం ఈ రోజున ప్రత్యేకంగా అశ్విని నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి, అందరికీ కాదు, అశ్విని నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే పరిహారం చేయండి. మీ పిల్లలు, మీ భర్త, మీరు ఎవరైతే అశ్విని నక్షత్రమో వాళ్ళ గురించి పరిహారం చేయండి. ఏం చేయాలి? అశ్విని నక్షత్రం వాళ్ళంటే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవాలి, లేదా సుబ్రహ్మణ్య స్వామి గుడికెళ్ళి స్వామికి 3 ప్రదక్షిణాలు చేయాలి. ఎందుకండి ప్రత్యేకంగా అశ్విని నక్షత్రానికి చెప్తున్నానంటే, ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించి విపరీతంగా దోషాలు ఉన్నప్పుడే డబ్బు రాదు. అందుకే ఈ నెలలో ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన పరిహారం చెప్తున్నాను. మీ నక్షత్రము వస్తుంది, అందరి నక్షత్రాలు వస్తాయి. తప్పకుండా అశ్విని నక్షత్రం వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేయాలి వాళ్ళ, లేదంటే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. మీ పిల్లలదో, మీ భర్తదో ఎవరిదైతే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చదువుకోమని చెప్పండి. దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే వెళ్ళమని. నిజంగా ఈ నెలంతా చాలా 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 మీకు యోగం కలుగుతుంది, అనుకున్న కోరికలు నెరవేరుతాయి.